Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. ఓకే సార్ చెప్పాలి, యాక్టివ్గా చెప్పాలి. ఏమని చెప్పాలి? జై శ్రీరామ్ అని చెప్పండి. జై శ్రీరామ్. అందరికీ అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ శుభాకాంక్షలు. అయోధ్యలో నిన్న ముహూర్తం అది పెట్టారు కదా, సో ఆ టైంకి చక్కగా అక్కడ ఆయన పాదాల మీద వాళ్ళంతా పువ్వులు వేస్తూ ఉంటే మేము ఇక్కడ గంట కొట్టడం స్టార్ట్ చేసాం. మనకి గంట అంటే లైక్ సైన్ ఆఫ్ పాజిటివిటీ కదా, సో అందుకని మాకు అలా చేయాలని అనిపించింది. స్పెషల్ డే కోసము స్పెషల్ ముగ్గు అన్నట్లు రామ్ పరివార్ ముగ్గు వేస్తున్నాను. ఈ ముగ్గు వచ్చేసరికి ఒక ఫేస్బుక్ పేజ్లో ఎప్పుడో చూసాను చాలా సంవత్సరాల క్రితం. సో ఇవాళ డ్రా చేయడానికి నాకు ఛాన్స్ దొరికింది. ఈ ముగ్గులన్నీ కూడా ఒకరోజు నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేసి మీకు ఇన్ఫామ్ చేస్తాను, సో దట్ మీరు కాపీ చేసుకోవచ్చు. ఈ డ్రాయింగ్ వచ్చేసరికి లోటస్ శక్తి అని చెప్పి ఒక పేజ్ ఉంటుంది ఫేస్బుక్లో. సో తన్ని చాలా ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను. ఎప్పుడో చాలా పాత ముగ్గు అనమాట, ఎప్పుడో వేశారు తను. అయితే నేను ఎప్పటికప్పుడు క్యాన్వాస్ బోర్డ్ మీద వేద్దామని అనుకుంటుంటే కుదరట్లేదు. సో ఇవాళైతే డ్రాయింగ్ బుక్లో వేశాను. ఇంకా మన అయోధ్య రామ మందిరం విషయానికి వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిన్న జరిగిందంతా కూడా చక్కగా మనందరం లైవ్ టెలికాస్ట్ అన్ని చూసాము. అండ్ ఒక విషయం షేర్ చేస్తా, ఇప్పుడు రామ మందిరం రావాలి అని చెప్పి మనందరం కూడా చాలా అనుకుంటా ఉన్నాము. సోషల్ మీడియా వచ్చిన తర్వాత అసలు ఇది ఒకటి నడుస్తుందా అని చెప్పి కొంతమందికి ఇంకా కొత్తగా కూడా తెలిసింది. సో నాకు ఎప్పుడు తెలుసో చెప్తాను. 2006లో మాకు పెళ్ళయింది. ఇంకా అప్పుడు నేను యుఎస్ వెళ్ళిపోయాను. ఇంకా అక్కడ ఏంటంటే ఇండియాలో జరిగేవన్నీ కూడా జస్ట్ ఇంటర్నెట్లో చదివి డిస్కస్ చేసుకుంటా ఉండేవాళ్ళం నేను మా హస్బెండ్. లైక్ నాకు న్యూస్ పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అయితే ఒక విషయం చెప్పారు నాకు, ఇలా రామ మందిరం కేసు నడుస్తా ఉంది కోర్టులో కేసు అది నడుస్తా ఉంది కదా, మేబీ వర్డిక్ట్ ఇస్తారేమో అని చెప్పి అనుకున్నారు. ఎందుకంటే లైక్ సీరియస్ డిస్కషన్ ఏదో జరిగిందంట ఆ టైంలో. అయితే అసలు ఎందుకు జరిగింది ఏంటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. యాక్చువల్గా మనకి స్కూల్లో ఇవన్నీ చెప్తా ఉంటారు, మనం వింటాము. బట్ ఏంటంటే అంత రిజిస్టర్ అవ్వదన్నమాట ఆ టైంలో. సో కొంచెం పెళ్ళైతే మెచ్యూరిటీ వస్తుంది కదా. ఇంకేంటంటే ఆలోచిస్తూ ఉన్నాను, రామ మందిరం ఎందుకు రాదు, ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి నేను అన్నాను. అదేంటి చాలా సీరియస్గా ఉంది బయట, అసలు వస్తుందో లేదో తెలియదు మనకి, అంత గొడవలుగా ఉన్నాయి అని చెప్పి అంటా ఉన్నారు. నేనేమో లేదు ఖచ్చితంగా వస్తుంది, చూడండి ఇప్పుడు కాకపోయినా సరే ఎప్పటికైనా అది వచ్చి తీరాల్సిందే, మనం చూస్తామో లేదో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి ఆ రోజు నేను 2006లో తనతో చెప్పాను, వంశీతోటి. అయితే నేను మధ్య మధ్యలో ఆలోచిస్తూ ఉంటా అనమాట, ఎప్పుడు కడతారో గుడి, అయోధ్యలో కడితే బాగుంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉండేదాన్ని. మధ్యలో ఒకసారి ఏమైంది, అమ్మ కాశీ వెళ్ళింది. కాశీకి ఒక 9 hours డిస్టెన్స్లో అనుకుంటా అయోధ్య ఉంటుంది. సో దగ్గరలోనే అయోధ్య కూడా ఉంటుంది కదా, వెళ్దామని అనుకున్నారు వాళ్ళు. అయితే అక్కడ గుడిలాగా ఏం లేదు, షెడ్ కింద విగ్రహాలు పెట్టారని చెప్పి వీళ్ళు మాట్లాడుకోవటం విన్నా. ఎంత బాధేసిందంటే నాకు, అసలు అయ్యో షెడ్ కింద ఉంటాడా రాముడు, అసలు తను ప్యాలెస్ లో పుట్టాడు కదా అని ఒక మనకు ఉంటది కదా బాధ. సో అట్లా చాలా బాధపడ్డా అనమాట నేను. అయితే మేము కాశీ వెళ్ళినప్పుడు కూడా నాకు బాగా అనిపించింది వెళ్దాము అని చెప్పి. అయితే మేమేంటంటే మాకు 11 hours డిస్టెన్స్లో నైమిషారణ్యం ఉంటుంది. సో నేను అక్కడికి వెళ్దామని అనుకున్నాను, అక్కడికి వెళ్ళాను. అమ్మవారి పిలుపండి అది, సో మన చేతుల్లో ఏముండదు కదా. అయితే ఇంకట్లా నేను అనుకుంటా ఉండేదాన్ని గుర్తొచ్చినప్పుడు. చాగంటి వారి రామాయణం అయితే 3 times విన్నా నేను. ఆయన ఫుల్ రామాయణం ఉంటుంది కదా, ఒక 2 months అయినా పడుతుంది మనకి నెమ్మదిగా వినటానికి, అర్థం చేసుకొని, లేదా కొంచెం గ్యాప్ తీసుకొని. అంటే మనకి రోజులో ఒక 1/2 hour 1 hour వినటానికి కుదురుతుంది కదా, అట్లాగా ఒక 2 months పట్టింది నాకు వినటానికి. అలా వినేటప్పుడు కూడా అనుకుంటా ఉండేదాన్ని రామ మందిరం వస్తే బాగుంటుంది కదా అని. ఇంకా వన్స్ రీసెంట్గా ఇంకా కడుతున్నారని తెలిసి ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే, అప్పటి నుంచి గుర్తొచ్చిన ప్రతిసారి నేను మా హస్బెండ్తో చెప్తా ఉంటా, నేను చెప్పింది కరెక్ట్ అయింది, చూసారా నా నమ్మకము, అసలు గట్టిగా మనసులో అనుకుంటే జరగందంటూ ఏమీ ఉండదు అని చెప్పి నేను తనతో అంటా ఉన్నా. సిద్ధు ఏమో అమ్మా నువ్వు చెప్పావు కదా ఒకసారి ఆల్రెడీ అని వాడు అంటా ఉన్నాడు. పాపం ఆ హ్యాపీనెస్ అనమాట మనకి. ఎట్లా అంటే మనం చెప్పింది కరెక్ట్ అయిందని కాదు,
అదేంటంటే మనకి రాముడి మీద ఉన్న ప్రేమ అన్నమాట. అది రామాయణం వినే ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా బాధగా అనిపిస్తుంది రాముడికి గుడి లేదు అని అంటే. నాకు రాముడు అంటే ఎందుకు అంత ఇష్టము అని అంటే ఒకటి చెప్తాను. ఏదైనా సరే మన పేరెంట్స్ బట్టే మనకు వస్తుందండి. మనం ఏదైనా పని స్టార్ట్ చేస్తుంటే జై శ్రీరామ్ అని రాస్తాం కదా. సో మా డాడీ ఖచ్చితంగా ఇలా రాసేవాళ్ళు. చిన్నది ఏదైనా రఫ్ రాయాలన్నా సరే ఆయన శ్రీరామ రాసేవాళ్ళు అనమాట. అంత ఇష్టము ఆయనకి రాముడు అంటే. మా ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. దానికి ప్రతి వారం వెళ్ళేవాళ్ళు. కింద ఆంజనేయ స్వామి, పైనేమో రామ్ పరివార్ విగ్రహాలు ఉంటాయి. సో చాలా బాగుంటుంది అనమాట ఆ విగ్రహాలు. అవి కూడా చిన్నవి ఇంత ఉంటాయి. సో అంత ఇష్టం అనమాట. అయితే ఇప్పుడు ఒకటి ఉంటుంది, పిల్లలకి ఒక సైకాలజీ ఉంటుంది. పేరెంట్స్కి ఏది ఇష్టమో ఖచ్చితంగా మనకు అది దాని మీద ఎఫెక్షన్ ఉంటుంది. మీరు ఆలోచించండి ఒకసారి. మన పేరెంట్స్ దేనన్నా ఒక దాన్ని సపోర్ట్ చేస్తుంటే వాళ్ళకి అది ఇష్టము అని అంటే ఆటోమేటిక్గా దాని గురించి తెలిసినా తెలియకపోయినా సరే ఆ ఇష్టం అనేది మనకు వచ్చేస్తుంది. సో అట్లాగా నాకు చిన్నప్పటి నుంచి నాకు రాముడు అంటే చాలా ఇష్టము. ఆ ఇదితోనే నేను చాగంటి వారు చెప్పే రామాయణము ఇవన్నీ కూడా విన్నా అనమాట. తర్వాత ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాది రామేశ్వరం వెళ్ళాము ఒకసారి. అయితే రామేశ్వరంలో దర్శనం అదంతా చేసుకున్నాం. రామేశ్వరం అంటే యాక్చువల్గా శివలింగము రాముడు ప్రతిష్ఠించిన శివలింగం. సో అది మనకి రామేశ్వరం జ్యోతిర్లింగంగా ఇప్పుడు ఉంది. అయితే దానికి దూరంలో ధనుష్కోడి అని ఉంటుంది. అక్కడ రాముల వారి పాదాలు ఉంటాయన్నమాట. అసలు ఆ పైన బిల్డింగ్ లాగా ఉంటుంది. అక్కడ ఆ సరౌండింగ్స్ లో మనకి సముద్రంలో ఇవి మర్చిపోయిన పేరు, సముద్రంలో మామూలుగా మన హనుమంతుల వారు పెట్టిన రాళ్ళు అవన్నీ కూడా ఉంటాయి అని చెప్తారు. బట్ మాకు ఈవినింగ్ అయ్యేసరికి ఆ ప్లేసెస్ అన్ని తిరగడం కుదరలా. కానీ నాకేంటంటే అక్కడ రాముడు అక్కడ ఉన్నాడు కాబట్టి, నడిచాడు కాబట్టి ఆ ధనుష్కోడికి నేను వెళ్ళాలి, అక్కడ ఆయన పాదాలు చూడాలి అని అసలు ఎంతమందిని ఆ ట్రిప్ లో ఉన్న వాళ్ళని అడిగితే లేదు అది చాలా దూరము, అక్కడ ఏముండదు, వద్దు వద్దు అని అంటే నేను వెళ్లాల్సిందే అని చెప్పి ఎవరో ఒకరు రండి నాతో అని చెప్పి కొంచెం ఫోర్స్ చేసేసరికి మొత్తానికి తీసుకెళ్లారు నన్ను. చూశాను, చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఆ ప్లేస్ కి వెళ్ళిన తర్వాత అనిపిస్తుంది రాముడు ఇక్కడ తిరిగాడా, రాముడు ఇక్కడ ఇది చేశాడా, అది చేశాడా అని చెప్పి అదొక మంచి ఫీలింగ్ అన్నమాట. రాముడు తిరిగిన ప్లేస్ అంటే అది ఎవరికైనా చాలా ఎఫెక్షనేట్ గా అనిపిస్తుంది కదా. సో సేమ్ అదే ఫీలింగ్ ఉంది నాకు. అండ్ ఇంకొకటి కూడా నేను ఇప్పుడు షేర్ చేస్తాను. నేను రీసెంట్ గా శ్రీరంగం వెళ్ళాము, త్యాగరాజుల వారి ఇంటికి. అదంతా కూడా మీకు షేర్ చేశా కదా. అయితే ఇంకొక టెంపుల్ అసలు నేను షేర్ చేయలేదు. నేను ఆ స్టోరీ అది కొంచెం అంటే లైక్ రీసెర్చ్ చేసి నేను మీకు చెప్దాము అని చెప్పి దాన్ని షేర్ చేయలేదు. అయితే దాని ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చెప్తాను. వృద్ధ బ్రాహ్మడి రూపంలో మన నాయనార్లు ఉంటారు కదా. సో వన్ ఆఫ్ ద నాయనార్స్ ని అక్కడ ఆయన అనుగ్రహిస్తారనమాట. ఆ నాయనార్ పేరు మర్చిపోయానండి, సారీ. అయితే అనుగ్రహిస్తారనమాట. సో ఆ నాయనార్ని అనుగ్రహించిన తర్వాత అక్కడ ప్రజలందరూ అడుగుతారు, నువ్వు మీ ఇల్లు ఎక్కడ చెప్పు అని చెప్పి. అయితే అవును మా ఇంటికి రండి నేను తీసుకెళ్తాను అని చెప్పి వృద్ధ బ్రాహ్మడి రూపంలో వచ్చిన శివుడు తన పాదుకల్ని గుడి బయట వదిలేసేసి లోపల శివలింగం దగ్గరికి వెళ్ళి ఇంకా మాయమైపోతాడు, అసలు కనిపించడు అనమాట. సో వాళ్ళందరికీ అప్పుడు రియలైజ్ అవుతారు వచ్చింది పరమేశ్వరుడు అని చెప్పి. సో అట్లా అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ పాదుకలు ఏవైతే ఉన్నాయో ఆ గుడిలో ఆ పాదుకల్ని మేము చూసాము. గుడి చాలా ఖాళీగా ఉంది ఆ రోజు. గ్రహణం వచ్చింది కదా ఆ టైంలో. అండ్ ఐ థింక్ కార్తీక మాసంలోనే ఎప్పుడు గ్రహణం వచ్చింది నెక్స్ట్ డే అనమాట. గుడి చాలా ఖాళీగా ఉంది. సరే అయితే మేము గుళ్ళోకి వెళ్ళాము. పంతులు గారు అన్నీ అడుగుతున్నారు అనమాట, మీ రాసి ఏంటి అన్ని పూజ చేస్తున్నారు. లోపలికి రండి అని చెప్పి పిలిచారు. లోపలికి రండి అని చెప్పి పిలిచినప్పుడు కొంచెం ఇక్కడ గర్భగుడి ఉంటుంది, మనం ఇక్కడ నుంచి ఉంటాం కదా, కొంచెం మా పక్కన ఆపోజిట్ లో పాదుకలు కనిపిస్తున్నాయి. నాకు అసలే అత్యాశ ఎక్కువ, ఆ పాదుకలు ముట్టుకుంటే ఎంత బాగుంటది అని చెప్పి అని అనుకున్నా. నేను అనుకుంటే మనకెందుకు ఇస్తారులే ఛాన్స్ అని చెప్పేసి నేను వదిలేసాను అక్కడతోటి. కానీ తర్వాత ఆయన ఏం చేశారు, పంతులు గారు మాకు ప్రసాదం అదంతా ఇచ్చారు. అంటే విభూది ప్రసాదము, విభూది, పువ్వులు, కొబ్బరికాయ అదంతా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇంక మేము దండం పెట్టేసుకుని వెళ్ళిపోతున్నాం బయటికి. అయితే ఆయన ఏం చేస్తున్నారంటే ఆ బాక్స్ దగ్గర ఏదో అడ్డుపడిందో ఏదో క్లీన్ చేస్తున్నారు, కదిలిస్తున్నారు, పాదుకులు ఉన్న బాక్స్ ని కదిలిస్తున్నారు. అయితే
నేను ఎందుకు అడగాలనిపించిందో నాకు తెలియదు కానీ ఒకసారి ముట్టుకోవచ్చా అని అడిగాను. ఆయన ఎందుకు ముట్టుకొని ఇచ్చారో నాకు నిజంగా తెలియదండి. ఆ పాదుకలు నేను ముట్టుకున్నాను. ఆ పాదుకలు ముట్టుకున్న తర్వాత నిజంగా నేను మా హస్బెండ్ అయితే ఇద్దరం షాక్ అనమాట. యూజువల్గా అవి కొన్ని అంటే పర్వదినాలప్పుడు పూజలు చేయించుకునే వాళ్ళకి అవి టచ్ చేసే ఇది అట్లా ఇస్తారు, అందరికీ ఇవ్వరు అనమాట. అలాంటిది మేము జస్ట్ దర్శనానికని వెళ్ళినప్పుడు అది ముట్టుకొని ఇచ్చారు. అవి ఎంత బాగున్నాయంటే ఆ పాదుకలు. ఇప్పుడు చాలా పాతకాలం నిజంగా శివుడు వేసుకున్న పాదుకలు అవి, నేను నిజంగా చెప్తున్నాను, శివుడు వేసుకున్న పాదుకలు అవి. అవి ఎలా ఉన్నాయంటే చెక్క చాలా వేరౌట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనకి సపోజ్ ఇప్పుడు ఇది పాదుక అనుకోండి, ఇదంతా బాగానే ఉంది, కొంచెం ఇటంతా విరిగిపోయింది అనమాట. చెక్క ఎట్లా మన పేళ్ళు వచ్చేస్తుంది కదా, సో అట్లా విరిగిపోయింది మొత్తం. కానీ దానికి చుట్టూ ప్రొటెక్షన్ గా వెండి తొడుగు వేశారు. సో అది ఉంది. ఒకటైతే పాప ఆడైపోయింది, ఒకటి బాగానే ఉందన్నమాట. అట్లాగా పాదుకలు పట్టుకున్న తర్వాత ఒక నిమిషం నాకేం అర్థం కాల. నేను బయటకు వచ్చి అసలు ఏడ్చాను. నిజంగా నేను ఇట్లా ఏడవటం గురించి అవన్నీ నేను ఎప్పుడు వీడియోస్లో షేర్ చేయను, ఇదే ఫస్ట్ టైం నేను చెప్తుంది. ఎందుకు ఏడ్చానంటే, ఏమి అర్హత లేని నాకు నీ పాదుకలు టచ్ చేసి ఇది ఇచ్చావా, నేనే జస్ట్ ఒక దర్శనానికి వచ్చాను, ఎందుకు నాకంత భాగ్యం నువ్వు కలిగించావు అని చెప్పి అసలు ఎంత బ్లెస్డ్ గా ఫీల్ అయ్యాను అని అంటే, అసలు నిజంగా నాకైతే ఇప్పుడు గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట తలుచుకుంటుంటే. ఇది ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మన నిజంగా వింటాడా, మన నిజంగా కరుణిస్తాడా అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటది. అసలు ఆ డౌట్ పెట్టుకోవద్దు. మన లోపల ప్యూర్గా ఏమి ఆశించకుండా ఆయన మీద ప్రేమ భక్తితోటి మనం వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా మనకు దారి చూపిస్తాడు. ఒకవేళ మీరు అనుకున్న కోరిక ఇవాళ జరగకపోతే వదిలేసేయండి, ఫీల్ అవ్వద్దు, దేవుడు ఉన్నాడా లేదా అని థాట్ మైండ్లోకి రానివ్వద్దు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా 100% మీకు అది చేసి చూపిస్తాడు. ఇలాగే అండి అమ్మవారిని నేను అందుకనే ఫస్ట్ నుంచి కూడా అంత ఇదిగా నమ్ముతా ఉంటాను. ఫస్ట్ వచ్చి నేను 9 శుక్రవారాలు ఇవన్నీ కూడా ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందే నేను ఇవన్నీ స్టార్ట్ చేశాను అనమాట. అంటే నాకు వేరే ఒక మొవ్వ అనే ఊరు ఉంటుంది కదా, అందులో కృష్ణుడి గుడి పంతులు గారు మా వదిన వాళ్ళకి బాగా తెలుసు. సో అట్లాగా నాకు ఆయన ఆ పూజ గురించి చెప్పారనమాట, చేసుకోమ్మా చాలా బాగుంటుంది అని. అలా తెలిసింది నాకు. తర్వాత నేను చేసుకుంటూ వచ్చాను అండ్ యూట్యూబ్లోకి వచ్చాక మీ అందరితో కూడా షేర్ చేశా. చాలా మంది నాకు మెసేజెస్ చేస్తున్నారు, అంటే కామెంట్స్ చేస్తున్నారు, మేము అనుకున్నది జరిగింది, నాది ఇంతవరకు పారాయణ అయింది, సో అయిన తర్వాత మీకు చెప్దాం అనుకున్నానని చెప్పి నాకు 4-5 అయితే కామెంట్ పెట్టారు. చాలా హ్యాపీ అనిపించింది. సో మిగతా వాళ్ళకి మీ కోరికలు తీరినాయా తీరలేదా అవన్నీ పక్కన పెట్టేసి నిజంగా అమ్మవారిని నిరంతరం లోపల స్మరించుకుంటా ఉండండి. డెఫినెట్ గా మీకు ఒక దారి చూపిస్తుంది. అమ్మవారు అంటే ఓన్లీ అమ్మవారు అనే కాదు, శివుడు, వెంకటేశ్వర స్వామి, అట్లా మీ ఇష్ట దైవం గురించి నేను చెప్తున్నాను. సో అట్లాగా ఏదైనా సరే అండి, మనం నిజంగా ప్రేమతో అనుకుంటే ఖచ్చితంగా మనకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ నా దగ్గర మీరు చాలా మంది అడుగుతూ ఉంటారు, పాజిటివ్ గా ఎలా థింక్ చేస్తారు, అన్ని అసలు చాలా ఈజీగా ఎట్లా అంటే పట్టించుకోరు, వేరే సీరియస్ అవ్వరు అని. నేను సీరియస్ అయ్యే విషయాల్లో బాగా సీరియస్ అవుతాను, అది వేరేది. కానీ ఏదన్నా సరే పాజిటివ్ గా ఆలోచించే అలవాటు నాకు ఫస్ట్ నుంచి ఉంది. దేనికి కూడా నేను ఇది జరగదు అని చెప్పి నేను భయపడను. ఎందుకంటే అలా జరగదు అని పెట్టుకుంటే మైండ్లో ఖచ్చితంగా నెగిటివ్ రిజల్ట్సే వస్తాయి నాకు. నేను పర్సనల్గా నాకు తెలుసు అది. అందుకే మమ్మీతో పెద్దమ్మతో అంట, మీరు ఎందుకు చిన్నదానికి వర్రీ అవుతారు, అస్సలు వర్రీ అవ్వద్దు, అవుతుంది అని చెప్పి వదిలేసేయండి దాన్ని. అవుతుంది అని అనుకుంటానే ఉండండి. అవుతుంది ఒక పాయింట్లో, వాళ్ళు కాకపోతే రేపు అవుతుంది. ఏదైనా సరే అట్లా ఉండాలి, కానీ ప్రతిదానికి అవుతుందా లేదా అని ఏడుస్తూ కూర్చుంటే ప్రెసెంట్ మనం పాడు చేసుకున్న వాళ్ళం అవుతాము. సో ఒక టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, బ్యాక్ అయోధ్యకు వెళ్దాము. ఇప్పుడు మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకోవడానికని 2018లో అక్టోబర్లో దసరా టైం అప్పుడు వెళ్ళాము. చక్కగా శివాలయానికి వెళ్ళి దర్శనం అది చేసుకొని ఆ తర్వాత ఇంకా పక్కన అన్ని చూస్తాం కదా, ఒక బావి ఉంటుంది. కాశీ వెళ్ళిన వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది ఇప్పుడు నేను చెప్పేది. ఆ బావిలో ఇంతకుముందు అంటే ఈ దండయాత్రలు అవన్నీ జరిగినప్పుడు అసలైన కాశీ విశ్వేశ్వర టెంపుల్ ఉంటుంది పక్కన. ఆ టెంపుల్లో ఉన్న శివలింగాన్ని ఈ బావిలో ఒక ఆయన పడేశారు అని చెప్పి అంటూ ఉంటారు. సో ఆ శివలింగం ఆ బావిలో ఉందని చెప్పి
దానికి ఇంకా పూజలు అవన్నీ చేస్తూ ఉన్నారు. సో ప్రెజెంట్ ఎలా ఉందనేది నాకు ఐడియా లేదు. మేము వెళ్ళిన 2018 కదా. అయితే ఆ బావిని దర్శించుకున్న తర్వాత పక్కన ఒక నంది ఉంటుంది. ఆ నంది దగ్గర కూడా మేము వెళ్ళాము. అక్కడి నుంచి ఇంకా అదే అనమాట, పక్కన ప్రహరీ వచ్చేస్తుంది. అంటే మన కాంపౌండ్ వాల్ ఉంటుంది కదా, అది వచ్చేస్తుంది అనమాట. సో ఆ కాంపౌండ్ వాల్కి అవతల నేను కావాలని తొంగి చూసా ఏముంటుందా అసలు అని చెప్పి. మన క్యూరియాసిటీ ఉంటుంది కదా. అంటే కాశీ ఫస్ట్ టైం వెళ్ళాను నేను. పక్కన చూస్తే నాకు మైండ్ బ్లాక్ అయిందండి. పక్కన మన టెంపుల్, అసలైన కాశీ విశ్వేశ్వర టెంపుల్ కనిపించింది. పైన మసీదు, కింద టెంపుల్ అనమాట. ఆ టెంపుల్లో ఏంటంటే నంది బొమ్మలు అవన్నీ కూడా చక్కగా మన కళ్ళతోటి మనకు కనిపిస్తాయి, మన కళ్ళతోటి చూడొచ్చు. నా కళ్ళారా నేను చూశాను, మా హస్బెండ్ చూశారు. అది వాళ్ళు నేను మీకు చెప్తున్నా. సో నెక్స్ట్ కాశీ కూడా ఇట్లాగే రామ మందిరం లాగా మన కాశీ విశ్వేశ్వర ఆలయం మనకు వచ్చేసేయాలి. సో ఇది కూడా నాకు ఒక కోరిక ఉంది. నేను ఏ రోజైతే 2018లో ఆ టెంపుల్ చూశాను అప్పటి నుంచి కూడా నేను అనుకుంటూ ఉన్నాను. అది యాక్చువల్లీ ఇందాక నేను మాట్లాడేటప్పుడు షేర్ చేయటం మర్చిపోయా. సో అందుకని ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా మీకు. సో ఇట్లాగా అయోధ్య రామ మందిరము నాకు 2006 నుంచి ఉన్న కళ అనమాట. ఫైనల్గా ఇవాళ నెరవేరింది. చాలా హ్యాపీగా ఉంది. చాలా అంటే చాలా అనమాట, అసలు కొంచెం కూడా కాదు. సో ఇప్పుడు ఇది వేయటం అయిపోయింది కదా, ఇంకా తర్వాత ఇప్పుడు పూజ చేయాలి. 5:30 అయిపోయింది, నేను ఇంకా వెళ్ళాలి. అన్ని దీపాలు అవన్నీ పెట్టాలంటున్నారు కదా, సో ఇప్పుడు అది కూడా చూపిస్తాం మీకు. ఇవాళ సాయంత్రము 5 దీపాలు పెట్టాలి అని చెప్పారు కదా. ఇక్కడ రామ్ పరివార్ దగ్గర ఒక 2 దీపాలు, తులసమ్మ దగ్గర 1, గడప దగ్గర 2, ఇట్లాగా పూజా మందిరంలో కాకుండా విడిగా 5 దీపాలు పెట్టాను. 40 రోజులు లలితా సహస్రనామం ఇవాళతో కంప్లీట్ అవుతుంది కాబట్టి నైవేద్యం పెట్టాలి అని చెప్పి అనిపించింది నాకు. ఆవిడకి గుడాన్నం అంటే చాలా ఇష్టము. యాక్చువల్లీ బెల్లపన్నము వితౌట్ మిల్క్ చాలా ఇష్టం అనమాట. కాకపోతే మా ఇంట్లో ఎవరు అది తినరు, అందుకని చెప్పి మామూలుగా పరవన్నం వండేస్తున్నాను. ఈవెన్ క్షీరాన్నం కూడా ఇష్టమే అమ్మవారికి. ఫాస్ట్గా ఇవాళ ప్రసాదం చేశాను. ఎలా అంటే అన్నము పప్పు 2 కూడా ప్రెషర్ కుక్ చేసి ఆ తర్వాత బాయిల్ చేసిన మిల్క్లో యాడ్ చేశాను. ఇంకొంచెం సేపు ఉడికిచ్చాను. బాగా చిక్కబడుతుంది కదా, అప్పుడు బెల్లము, నెయ్యి, యాలక పొడి అన్నీ వేశాను. ఇంకా మామూలుగా పరవన్నంలాగే వచ్చేస్తుంది. టేస్ట్ అయితే ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు. మొన్న 2 వీడియోస్ నుంచి కూడా మార్బుల్ రోల్ చూపిస్తున్నా కానీ దాని కాస్ట్ చెప్పట్లేదు. నిజంగా మర్చిపోతున్నా అండి. అది 600 చెప్తే నేను 350 నుంచి బార్గెన్ స్టార్ట్ చేశాను. సో 375కి ఇచ్చారు నాకు ఫైనల్గా. ఇవాళే ఓపెన్ చేశాను అనమాట. ఇంట్లో దీపాలు వెలిగించాను. నైవేద్యం కూడా రెడీ అయింది కదా. ముందు రాముడి దగ్గర కొద్దిగా నివేదించి ఆ తర్వాత ఇంకా పారాయణం స్టార్ట్ చేసుకుంటాను. ఇంకా ఏదో ఒక విధంగా డెకరేట్ చేయొచ్చు, బట్ నాకు 2 మేనేజ్ చేసుకోవాలంటే కొంచెం కష్టం అనిపించింది. ఈవినింగే పూజ కూడా ఉంది కదా, పారాయణ అండ్ ప్రసాదం చేసుకోవాలి. సరే అని చెప్పేసి ఇంక అంతవరకు చేశాను. అండ్ అట్లాగే మధ్యాహ్నం ముగ్గు వేసా కదా, చాలా టైం పట్టింది నాకు. మొత్తము 2 hours పట్టిందనమాట ఆ ముగ్గు వేసుకోవడానికి. ఇప్పుడు పూజ స్టార్ట్ చేసుకుంటున్నాను. ముందు ధూపం, దీపం, నైవేద్యం అన్నీ పెట్టేసిన తర్వాత అప్పుడు చదువుకుంటాను. 40 రోజులు లలితా సహస్రనామ పారాయణము కంప్లీట్ చేసుకున్నాను. వీటికి నియమాలు అయితే నేనేమి ఫాలో అవ్వలేదు, ఆల్రెడీ మీకు షేర్ చేశాను కదా. ఎవరైతే 40 రోజులు లలితా సహస్రనామ పారాయణం చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళ కోసం అని చెప్పి ఆల్రెడీ నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. సో అది లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది చేసుకోవటము కొంచెం ఛాలెంజింగ్గానే ఉంటుంది. అంటే 9 శుక్రవారాలు కొంచెం మనకి ఈజీగా అనిపిస్తుంది. 40 days కంటిన్యూస్గా చేస్తాం కదా, కొంచెం కష్టంగానే ఉంటుంది.
40 days కొంచెం కష్టం అని అంటున్నాను కదా. యాక్చువల్లీ అమ్మవారి దగ్గరుండే నడిపిస్తుంది మొత్తం అంతా కూడా, మన చేతుల్లో ఏమీ ఉండదు. 1-2 సార్లు మనకి కొంచెం లేజీగా అనిపించవచ్చు, కానీ ఆ లేజినెస్ ని పక్కన పెట్టడం చాలా సింపుల్. ఒక 5 minutes మనం కష్టపడి లేచి స్నానం చేసి చక్కగా పూజ చేసేసుకుంటే లేజినెస్ అంతా పోయి చదివే టైంకి చాలా యాక్టివ్ అయిపోతాము. సో ఎవరన్నా చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా చేసుకోండి. యూజువల్లీ ఇట్లా ఇంత లాంగ్ పీరియడ్ అయితే నేను ఎప్పుడు పెట్టుకోలేదు. ఇది కూడా మన సబ్స్క్రైబర్ ఒకరు నాకు చెప్పారనమాట, చేయొచ్చు కదా బాగుంటుంది అని. సో ఒకసారి చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి నేను ఈసారి చేశాను. నేను చేయగలిగాను కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ఈజీగా చేసేసుకోగలుగుతారు. సో ఒకసారి ఎవరైనా మంచిగా చేసుకోవాలి అని అనుకుంటే చేసుకోవచ్చు. లైఫ్లో ఫస్ట్ టైం నేను చేసిన పారాయణ అంటే 40 days పారాయణ అండ్ అట్లాగే అయోధ్య రామ మందిరము ప్రారంభోత్సవం ఒకే రోజు అవటము నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక మెమరబుల్ మూమెంట్ లాగా ఇది ఉండిపోతుంది అండ్ గుర్తుండిపోతుంది ఎప్పటికీ ఈ డేట్ నాకు. సో ఇది ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.